వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్. టీఎస్ ఎంసెట్ 2024కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలోని సెట్స్ అంటే మనకు కామన్ ఎంట్రన్స్ టెస్ట్ల గురించి త్వరలోనే మనకు స్పష్టత రానుంది. ఇప్పటికే మనకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఆధ్వర్యంలో ఉన్నతాధికారులందరూ కూడా సమీక్ష చేసి వివిధ రకాల సెట్స్ నిర్వహణ మీద ఒక నివేదికను రూపొందించారు. సెట్స్కి మనకు కన్వీనర్లను నియమించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఒక్కొక్క సెట్ను ఒక్కొక్క యూనివర్సిటీకి ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఆ సెట్ను ఆ యూనివర్సిటీ వారు నిర్వహిస్తారు. అదేవిధంగా దానికి కన్వీనర్లను కూడా నియమించాల్సి ఉంటుంది. దీని మీద ఒక ప్రాథమిక అవగాహనకైతే వచ్చారు. మామూలుగా అయితే డిసెంబర్ చివరికి అంటే ఇప్పటికే మనకు సెట్స్కు ఒక నోటిఫికేషన్ల గురించి ఒక స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఉన్నత విద్యామండలి చైర్మన్, వైస్ చైర్మన్లను ప్రభుత్వము తొలగించింది. వారి ప్లేసుల్లో కొత్త వారిని ఇంకా నియమించకపోవడం వల్ల సెట్స్ మీద తుది నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. అదేవిధంగా మనకు ఎంసెట్ మీద ఒక ప్రత్యేక దృష్టి పెడతారు. ఎందుకంటే ఉన్నత విద్యలో ఎంసెట్ అనేది ప్రధానమైంది. అన్ని సెట్లలో కూడా ఎంసెట్ను ప్రధానమైనదిగా భావిస్తారు. దాని తర్వాత ఎడ్సెట్, ఐసెట్, ఈసెట్, లాసెట్ ఇవన్నీ కూడా ఉంటాయి. వీటన్నిటిలో కూడా ఫస్ట్ ప్రియారిటీ ఎంసెట్కి ఇస్తారు. ఎంసెట్ విషయంలో కొద్దిగా ప్రత్యేక దృష్టి పెట్టాలని భావిస్తున్నారు. ఎంసెట్ షెడ్యూల్ను ఖరారు చేసిన తర్వాత మనకు యూనివర్సిటీలు, కాలేజీల అఫిలియేషన్ మీద దృష్టి పెడతాయి. కాలేజీల్లో మౌలిక వసతులు ఏ విధంగా ఉన్నాయి, ఫ్యాకల్టీ ఏ విధంగా ఉంది అనే అంశాలని వాళ్ళు పరిశీలిస్తారు. ఈ ప్రక్రియ కొద్దిగా ఆలస్యం కావడం వల్ల కౌన్సిలింగ్ తేదీల్లో కూడా మార్పులు వస్తుంటాయి. దీనివల్ల అనేక ఇబ్బందులు వస్తాయి. అదేవిధంగా మనకు జేఈ కౌన్సిలింగ్ పూర్తయిన తర్వాత ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. దీనివల్ల ఎవరైనా విద్యార్థులు జేఈ మెయిన్స్లో మంచి మార్కులు రావడం వలన మనకు ఎన్ఐటీస్ కానీ లేదా ట్రిపుల్ ఐటీస్ కానీ వెళ్తే వారి ప్లేసుల్లో ఫైనల్ ఫేజ్లో మనకు భర్తీ చేయవచ్చు. సో వీలైనంత తొందరగా మే ఫస్ట్ వీక్లో ఎంసెట్ నిర్వహించాలని చెప్పేసి అనుకుంటున్నారు. 15 రోజుల తర్వాత అంటే మే లాస్ట్ వీక్ కల్లా మనకు రిజల్ట్స్ అనేటివి వస్తాయి. సో ఈ విధంగా మనకు ఎంసెట్ నిర్వహణ గురించి కొద్దిగా సమాచారం అయితే వచ్చింది.